నమస్తే, గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। ధన్యవాదాలు సార్। తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ నుంచి వచ్చినటువంటి పిలుపు అనే ద్వైమాసిక పరీక్ష, అంటే రెండు నెలలకు ఒకసారి వస్తుంది ఈ యొక్క పత్రిక। ఈ పత్రికల్లో సీనియర్ సిటిజన్లకు సంబంధించినటువంటి సమస్యలు, దానికి సంబంధించినటువంటి చట్ట ప్రకారమైనటువంటి చర్యలు, వివిధ మండలాల్లో వివిధ జిల్లాల్లో జరుగుతున్నటువంటి అంశాలు కూడా దీనిలో వస్తూ ఉంటాయి। కాబట్టి దీన్ని బట్టి మరి సార్ ఇక్కడ కూడా మనకు మా ఆర్డీఓ గారు ఇక్కడి కేసులను కూడా సత్వరమే ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా సత్వరమే పరిష్కారం చేస్తూ ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ అందరికి కూడా సీనియర్ సిటిజన్లకు ఇటు పిల్లలకు కూడా ఒక నెమ్మది అయినటువంటి వాతావరణంలో బుద్ధి లక్షణంగా ఉండేటువంటి శాంతియుత వాతావరణంలో కేసులు పరిష్కారం జరుగుతున్నాయి। అందుకు సార్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ఈరోజు దేవ పరీక్ష ఎందుకంటే సీనియర్ సిటిజన్ రైట్స్ ఎంతోమందికి అన్యాయం కాబట్టి ఇట్టి కాపీ ప్రతి ఒక్కరికి మేము ఇస్తాం కాబట్టి బాధ్యత ఇస్తే కానీ ఒక్కసారి దీనికి నేను మొత్తం అమౌంట్ ఇస్తే 10,000 అమౌంట్ ఒకసారి ఇస్తే ఏడాదికి ఎంత అంటే 300, కాబట్టి ఒక్కసారి ఇస్తే 1000 రూపాయలు జీవితాంతం వస్తుంది బుక్। ఈ బుక్లో ఏంటంటే మనకు రైట్స్, కొడుకులు దాపుతలేరా, మన భూమిలో గుంజుకునేలా, ఇవన్నిటికి రైట్స్ ఉంటాయి కాబట్టి ఇట్టి పత్రిక మాకు ఒక్కసారి రచిస్తే మీ ఇంటికి మేము పంపించే బాధ్యత మనకి తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల శాఖ అధ్యక్షులు చివరి బుచ్చయ్య గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రపాల్ శంకరయ్య గారు, మరి మన సిరిసిల్ల ఆర్డీఓ అయినటువంటి సిహెచ్ వెంకటేశ్వర్లు గారు, మరి ఈరోజు మా యొక్క పిలుపు అనే పత్రిక రాష్ట్ర నుంచి వచ్చింది కాబట్టి దానికి ద్వైమాసిక పత్రిక ఈరోజు మన ఆర్డీఓ గారిచే ఆవిష్కరణ చేయడం జరిగింది। మరి సారు ఇక్కడికి వచ్చి నుంచి కేసులు ఎన్నో పరిష్కారం చేస్తున్నారు। చాలా ఓపికగా ప్రతి వృత్తిలో ఉపయోగపెడేటట్టుగా మరి ఎంత కోపంగా ఉన్న సారు వాళ్ళని శాంతపరిచి వారికి అనుకూలంగా పరిష్కారం చేస్తున్నారు। చాలా సంతోషం। మేము కూడా ప్రతి వారం వస్తున్నాము। మాకు కూడా ఎంతో తృప్తినిచ్చి సారు ఏ విషయమైనా మాట్లాడుకుంటూ అన్ని విధాలుగా కేసులు పరిష్కరిస్తున్నారు। మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది। మన సిరిసిల్లలో అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వయోవృద్ధులకు
ఉపయోగపడేటట్టుగా సారు ఈ కేసులు పరిష్కరించినందుకు వారికి మా రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.